ఉమా లేచి అటు ఇటు నడిస్తే నాకు కాస్త బాగుంటుంది. నువ్వు పని చేసుకో వెళ్ళగా. పదనారోబా ఎక్కడికి బయలుదేరారు? మీరిక్కడే ఉండి తనని కాపలా కాయండి. పాండు రాగానే నీకు తులసిమాల సిద్ధం చేసి మెడలో వేస్తాను. నాకు నమ్మకం ఉంది, ఈ రోజు నేను నీకు ఖచ్చితంగా వెన్న తినిపిస్తాను. నీకోసం నేను ఏమైనా చేస్తాను. ఈ పిల్లని ఏం చేయాలో తెలియట్లేదు. ఏంట్రా చిట్టెలుక, నా దారి కడ్డొస్తే సహించేది లేదు, గుర్తుంచుకో. నేను చిట్టెలుకైతే మీరు పెద్దెలుక. నాకు చాలా పనుంది, వెళ్ళాలి. అడ్డొస్తారేంటి? పక్కకి తప్పుకొని వెళ్ళొచ్చుగా. అధిక ప్రసంగం చేస్తున్నావు నువ్వు. ఒళ్ళు మండితే నీ నోరు కుట్టేస్తాను. బొట్టలో ఏంట్రా తులసి ఆకులా? మట్టి తెచ్చాను, కావాలా? తింటారా? కానీ నేను మీకు ఇవ్వనుగా. మొక్కలు నాటడానికి నాకు ఇది అవసరం. మీరు మీ ఇంట్లో మట్టి తీసుకొని తినండి. ఆ బుట్టలో తులసి ఉందన్న సంగతి నాకు తెలీదా? ఆ తులసి ఆకులు వృధా అవుతాయి. నేను పాండురంగడి మెడలో ముళ్ళ దండని మాత్రమే వేస్తాను. పాండు, నువ్వు తులసిని తీసుకొచ్చావా? పిల్ల, నీ మెడలో ఏంటిది పిల్ల? అరవకు, నేను నీకంతా తర్వాత చెప్తాను. నువ్వు తులసిని తెచ్చావు కదా? తెచ్చాను. నీ మెడలో ఉన్నది ఏంటి? అరే, ఈ దండ ఎందుకు వేసుకున్నావు? తీ, వెంటనే దాన్ని తీ. ముళ్ళు గుచ్చుకోవడం లేదా? అరే, ఇవాళ నీకేమైంది పిల్ల? ఎందుకు ఇలా పిచ్చి పనులు చేస్తున్నావు? నా మాట విని తీసేయ్. నా మాట విని పిల్ల, వెంటనే దాన్ని తీసేయ్. అదేంటంటే, నేను పాండురంగడి మెడలో తులసిమాల వేసిన తర్వాత ఈ ముళ్ళదండని తీసేస్తాను. అంటే ఎవరు నీతో ఇలా చేయిస్తున్నారు? ఆ రాక్షస తాతయ్యేనా? మళ్ళీ నిన్ను మోసం చేశాడా ఏంటి? అలాంటిదేం లేదు. ఆయన పాండురంగడికి ముళ్ళదండ వేద్దామనుకున్నాడు. నేను వద్దని ప్రతిమలాడి ఆపాను. చూడు పిల్ల, నేను చెప్పేది కూడా అదే. నల్లోడికి తులసిమాల వెయ్యాలంటే నువ్వు ఇది వేసుకోవాలన్నాడు కదా. ఆ రాక్షస తాతయ్య అబద్ధాలు కోరు. నిన్ను మళ్ళీ మోసం చేస్తున్నాడు. మిరపకాయలు తిని ఒకసారి మోసపోయావు. ఆయన దుర్మార్గుడు అని తెలిసి కూడా మళ్ళీ ఆ రాక్షస తాతయ్యని ఎందుకు నమ్మావు? లేదు పాండు, నిజంగానే నాకు ఆయన మీద నమ్మకం లేదు. కానీ నాకు నా పాండురంగడి మీద నమ్మకం ఉంది. నల్లోడు గురించి నాకు చెప్పకు. నువ్వు ఇన్ని కష్టాలు పడుతుంది ఆయన వెళ్ళే కదా. ముళ్ళు గుచ్చుకొని నీకు రక్తం కూడా వస్తుంది. చూడు, నల్లోడు ఏమీ పట్టనట్టున్నాడు. అలా అనకురా పాండు. నేను పాండురంగడికి తులసిమాల వేయగలిగితే నాకు అదే చాలు. సరే, నేను మాల కడతాను.
చూసావా పండు, తులసి మాల పాండురంగడికి ఎంతో ఇష్టమైన మాల సిద్ధమైంది. దీన్ని మెడలో వేస్తే పాండురంగడు సంతోషపడతాడు. అయ్యో దేవుడా, ఈ పిల్లేదో వింతగా చేస్తోంది. ఏంటి సకు ముళ్ళదండని మెళ్ళో వేసుకుంది? అయ్యో 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 అయ్యో, నువ్వేం చేస్తున్నావే సకు? త్వరగా అందరూ రండి, ఈ పెళ్లి చేస్తున్న ఘనకార్యం చూడండి. రండి రండి, అందరూ రండి. ఉమా వదినా, ఓ ఉమా పెద్దమ్మా, మీరు రండి, మీరు వచ్చి చూడండి. మన సక్కుబాయ్ మెడలో ముళ్ళదండ వేసుకుంది. దిక్కుమాలిన పనిచేసింది. మీ ఇంట్లో వాళ్ళందరూ వచ్చేసారు. ఇక నీ పని అయిపోయినట్టే. అందరూ తలో ఒక మాట అంటారు. సఖు, ఏంటిది కొత్తగా? ముందు మెడలో నుంచి ఆ దండ తీ. సకు, ముళ్ళదండ వేసుకున్నావేంటి? ఎందుకు వేసుకున్నావమ్మా? ఇలా ఎవరైనా వేసుకుంటారా? ముళ్ళు కాలికో చేతికో గుచ్చుకుంటే కూడా మనం తట్టుకోలేము. నువ్వు ఏకంగా మెడలో వేసుకున్నావు. ఎందుకమ్మా ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నావు? దాన్ని తీ ముందు. ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు వచ్చి తీసేయమంటే నువ్వు ముళ్ళదండని తీయకూడదు. తీసావే అనుకో, దాన్ని పాండురంగడి మెడలో వేస్తాను. ముందు నేను తీస్తాను. వద్దు వద్దు. ఏంట్రా పాండు, దిక్కులు చూస్తూ నిలబడ్డావేమిటి? లోపలికొచ్చి నాకు చెప్పక్కర్లేదు? అది తింగరమాలోకం కాబట్టి ముళ్ళదండ వేసుకుంది. నువ్వు దాన్ని చూసి మురిసిపోతున్నావా? తనకి గుచ్చుకుంటుందని నీకు అనిపించలేదు? అయ్యో ముసలమ్మ, పిల్ల మీరు చెప్తేనే వినదు. ఇక నా మాట ఏమింటుంది? వింటుందిరా, అది మా మాట వినదు, నీ మాట వింటుంది.